హాయ్ అండి. చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా కరకరలాడే ఈ వడలు తింటూ ఒక్క కప్పు టీ తాగితే భలే ఉంటుంది కదా. ఇవేంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇవి పెసరపప్పు వడలు. వీటిని 2 గంటల పాటు పెసరపప్పుని నానబెట్టుకుని శుభ్రంగా కడిగి వాటర్ అంతా లేకుండా పొడి పొడిగా ఉండేలాగా వాడితే వేసుకుని ఇందులో జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పు వేస్ట్ ఉంది కదా, దీన్ని వేసుకుని ఉప్పు వేసుకుని శుభ్రంగా దీన్ని కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు బాగా ఎక్కువగా ఒత్తేసి కలిపేయద్దు, పైన అన్నీ మిక్స్ అయ్యేలా కలపండి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీదగా ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనము ఈ యొక్క పెసరపప్పు మిశ్రమాన్ని అయితే వడల కింద వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వడల కింద వేసేసి ఇవి పైకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, పైకి తేలేంత దాకా మనం కదపకూడదు. ఇప్పుడు ఈ రంగు వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ మరలా అదే విధంగా వేసి ఇక్కడ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకొని పక్కకు తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.